సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు మనం చూసిన మూవీ వచ్చేసి రాకాస. అండ్ ఈ మూవీ అయితే నాకు కొంచెం బాగా నచ్చింది, డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఉండే ఫన్నీ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు చాలా బాగున్నాయి మూవీలో. అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది, గెటప్ సీను యాక్టింగ్, తనికల బర్ని గారి యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్. సో వీళ్ళందరూ యాక్టింగ్స్ డీసెంట్గా కథకు తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. అండ్ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఏంటంటే, ఒక ఊర్లో అయితే ఒక పెద్ద కోట అయితే ఉంది, చీకటి కోట. సో 2000 సంవత్సరాల నుంచి ఆ కోటలో ఏం జరుగుతుంది అండ్ అక్కడ ఉండే ఆచారాలు ఏంటి అనేది మనకు స్టోరీలో బాగా ఇన్వాల్వ్ చేస్తాయి. అండ్ కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. మూవీ అంతా ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్కే పోతుంది, ఎక్కువగా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్. అండ్ ఫస్ట్ హాఫ్లో 2-3 పాటలు బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్గానే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో అయితే ఎక్కువగా లవ్ స్టోరీ అండ్ సాంగ్స్కి ఎక్కువ తీసుకున్నారు క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మెయిన్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తుంది మూవీ. సో సెకండ్ హాఫ్ కొంచెం చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ రాజుల కాలంది అదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. అది మాత్రం సూపర్గా ఉంది విజువల్స్ పరంగా. అండ్ సెట్స్, ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఎందుకంటే మూవీ స్టోరీని బాగా ఫోర్స్ఫుల్గా సీక్వెల్ అనౌన్స్ చేసినట్టు అనిపించింది. ఒకే పార్ట్లో తీసుంటే ఈ మూవీ ఇంకా బాగుండేది అనిపించింది. సో సీక్వెల్ మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్తో ఉంటే వెళ్ళండి. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని ట్విస్టులు తప్ప మిగతా ఏం లేదు. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా బాగుంటుంది, ముఖ్యంగా కోటలో జరిగే థ్రిల్లింగ్ సీన్స్ అండ్ బ్రహ్మరాక్షసుడు గురించి చెప్పే స్టోరీ, ఇవన్నీ చాలా బాగుంటాయి, మిమ్మల్ని థ్రిల్ కూడా చేస్తాయి. అండ్ హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, ముఖ్యంగా తనికల బర్ని గారి యాక్టింగ్, గెటప్ సీన్ యాక్టింగ్ కూడా ఈ మూవీలో చాలా బాగుంటుంది. అండ్ డైరెక్టర్ ఈ మూవీని మంచిగా తీశారు అనిపించింది నాకైతే. అండ్ మీరు ఇంకా ఈ మూవీ చూడకపోయి ఉంటే చూడండి, డెఫినెట్గా చూడండి, థియేటర్స్లో చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి నేనైతే 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. ఒకవేళ మీరు కనుక ఈ మంచి స్పై చిల్లింగ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే, ఒకవేళ చూస్తే కనుక ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు మన ఛానల్ని ముఖ్యంగా, సో వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.